హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ మన తెలుగు రాష్ట్రాల్లో పురటాలకి అంటే బేబీని డెలివరీ అయ్యాక మనకి ఒక 3 months వరకు పథ్యం చేస్తారండి. అంటే ఎక్కువ కారం తినకుండా మనకి బలమైనవి తినాలి, పుండు వేగంగా ఆరాలి, అలానే మనకి బేబీ అనేది బాగా హెల్తీగా ఉండాలి అనేసి మనకి హెల్తీ అయిన ఫుడ్ పెడతారు. అలాంటి హెల్తీ ఫుడ్లో ఈరోజు మీకు నేను మటన్ కీమాను పురటాలకి ఎలా చేస్తారో చూపిస్తున్నాను. దీనికోసం ఒక 1/2 కిలో వరకు మటన్ కైమాని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని, 1.5 స్పూన్ వరకు కారాన్ని, అలానే ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పుని సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట ఉంచుకోండి. దీంట్లో ఎలాంటి స్పైసెస్ని యూజ్ చేయట్లేదు, అంటే గరం మసాలాను కానీ, చికెన్ మసాలాను కానీ, మటన్ మసాలాను కానీ మనం యూజ్ చేయము. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాక ఒక కుక్కర్ తీసుకొని నేను ఈరోజు దీంట్లో నువ్వుల నూనె వేస్తున్నానండి. చాలా మటుకు ఒక 3 to 6 months మనకి పురటాలకి నువ్వుల నూనె వేస్తారు. నువ్వుల నూనె ఒక 3 స్పూన్స్ తీసుకున్నాక నువ్వుల నూనె బాగా కాగాక 1 స్పూన్ వరకు జీలకర్ర, అలానే ఒక 10 రెమ్మల వరకు వెల్లుల్లిపాయ రెమ్మల్ని ఒలిచి వేసుకున్నాను. అలానే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక టమోటాను కూడా దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ఉల్లిపాయ బాగా వేగాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న మటన్ కైమాను కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం సేపు మటన్ కైమాను ఆయిల్లో ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు నేను నీళ్ళని తీసుకొని ఉప్పు ఉందో లేదో చూసుకొని నేను కుక్కర్లో మనకి మటన్ దీన్ని బట్టి మనకి ముదిరింది లేతంది బట్టి మనకి విజిల్స్ రానివ్వుకోవాలి. అంటే మెత్తగా మటన్ అనేది ఉడకాలండి. నేనైతే ఒక 6 విజిల్స్ పెట్టాను. ఇలా మటన్ కైమా అంతా 6 విజిల్స్ తర్వాత ఆవిరి ఆరిపోయాక నేను ఇంకా కొంచెం వాటర్ ఉంది అని చెప్పి ఇంకించుకునేటప్పుడు 1 స్పూన్ వరకు జీలకర్ర పౌడరు, అలానే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసేసుకొని, ఉప్పు కొంచెం సరిపోలేదండి, ఉప్పుని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని కూరని చిక్కబడేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పురటాలకి పెడితే చాలా హెల్తీ అండి. ఇది వీక్లీ ఒక 2 times పెడుతూ ఉంటారు. మనకి పాలు బాగా రావడానికి, అలాగే నడుముకి బలంగా ఉండడానికి. ఇంకా ఏ రెసిపీస్ మీకు కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, నేను వీడియో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.